హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. మీ అందరికీ కొన్ని ఎక్సైటింగ్ అప్డేట్లు అనాలో, ఏమని చెప్పాలో నాకు సరిగ్గా తెలీదు గానీ, నేనొక ఏజెన్సీస్‌తో సైన్ చేశాను. సో, ఆడిషన్‌లు జరుగుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఉద్యోగం చేసుకుంటూ, ఇది చేస్తూ, అది చేస్తూ మాకు కొన్ని మారుతున్నాయి. సో, మన ఫ్రీక్వెన్సీ ఏందో, లేకపోతే పాడ్‌కాస్ట్‌కి ఫుల్ స్టాప్ పెడుతున్నాము. ఫుల్ స్టాప్ అంటే కొన్ కొన్ని సేపటికి మేమేమైనా బ్రేక్ తీసుకుంటున్నామా, కొన్ని చూడాలి. బట్ ఆ ప్రయత్నంలో మిమ్మల్ని అందరిని డిసప్పాయింట్ చేయకుండా అండ్ ఈ వారానికి ఏదో ఒక ఎపిసోడ్ తీసుకురావాలనే ఒక ప్రయత్నంలో నేను మళ్ళీ మీ అందరి ముందుకొస్తున్నాను. సో, ఈరోజు అండ్ అంటే ఒకటి చెప్పాలంటే కెరీర్ పరంగా చూస్తే, ఇది చూస్తే ఆహ్, ఎవరికైనా ఇన్‌స్పిరేషన్ కావాలనో, లేకపోతే మోటివేషన్ కావాలనో నేను ఒకటే చెప్తానండి. ఎవరైనా యాక్టర్ అవ్వాలనుకుంటున్నారంటే ఈ పాడ్‌కాస్ట్ విని, లేకపోతే సినిమాలో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారంటే ఈ పాడ్‌కాస్ట్ విని, నేనొకటే చెప్తాను. సినీ ఫీల్డ్ అనేది ది మోస్ట్ అన్‌ప్రెడిక్టబుల్ ఫీల్డ్. అందుకే అందరూ అక్కడ వెళ్ళకు, వెళ్ళకు అని జెప్తారు. అండ్ నువ్వు ఇక్కడ సక్సీడ్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పడతది. టాలెంట్‌ని నమ్మొచ్చు, ఇది నమ్మొచ్చు, అది నమ్మొచ్చు. కానీ నేనొకటే జెప్తాను. మీరిది చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారంటే, నీలో ఉండే రగిలే కసి అది మాత్రం అది ఏంటది? ఆ నిప్పు వెలుగుతూనే ఉండాలనమాట. బికాజ్ అది వెలిగినంత వరకు నువ్వు ఇది అంటే ఆ పట్టుదల ఆగదు. అంటే నెవర్ గివ్ అప్ అంటారు గదా! సో, ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది మనలాంటోళ్ళకి ఈ ఇండస్ట్రీ ఎంటర్ అవుదాం అనేది మనం సిద్ధంగా ఉంటాం. అండ్ ఆ ఒక్క మైండ్ సెట్‌తోనే నువ్వింకా ముందుకెళ్ళాలనుకుంటావు. అండ్ ఎప్పటికీ జస్ట్ డోంట్ గివ్ అప్. మీరు వెళ్తూనే ఉండండి. ఇది మీ ప్యాషన్ ఉంటే, మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చేయండి. ఇదంతా నేనెందుకు జెప్తున్నానంటే, కాలేజ్‌లో ఉన్నప్పుడు లేకపోతే ఇవన్నీ చేసేటప్పుడు నిజంగా నా జీవితంలో ఏం చేయాలనేదే నాకు తెలీదు. నాకేం చేయాలని తెలియని ఒక సమస్యలో లేకపోతే ఒక క్షణంలో సినిమాలు చేస్తే నువ్వు బావుంటావురా! అనే ఒక ఐడియా వచ్చింది. ఆబ్వియస్లీ చెప్పడం కంటే చేయడం చాలా కష్టం. కానీ ఆ మూమెంట్ నుండి నా జీవితంలో ఎంత క్లారిటీ వచ్చిందో అంత క్లారిటీ వచ్చింది. కాలేజ్‌కెళ్ళాను. డిగ్రీ జేశాను. అదంతా ఎందుకు జేశానంటే ఎవరికీ ప్లాన్ బి ఉంటది. అంటే లిటరల్లీ ఓకే. కాలేజ్ గ్రాడ్యుయేట్ అయ్యావు గదా! నీకొక సినిమా ఆఫర్ అంటే ఎవడు అదెవడు చేయడు. సో, నువ్వేం జేయాలి? కొంతో గొప్పో నువ్వు డబ్బులు సంపాదించి ఉద్యోగం జేసుకుంటూ సైడ్‌లో ఇదంతా నువ్వు జేయాలి. ఆఖరికి ఏదో ఒకసారి ఆ ఉద్యోగాన్ని వదిలేసి దాని తర్వాత నువ్వు సినిమాలోకి ఎంటర్ అవుతావు. సో, అదే మన ప్రయత్నం. సో, ఆ ప్రయత్నం మేమింకా చేస్తున్నాం. ఈ సంవత్సరం ఖచ్చితంగా మన కెరీర్ టేక్ ఆఫ్ అవుతదనేది నాకు చాలా నమ్మకం. దాని తర్వాత చాలా కష్టపడుతూనే ఉంటాను. మిమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ చేయాలని అండ్ మిమ్మల్ని అందరినీ యూ నో మిమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ చేయాలని ఈ పాడ్‌కాస్ట్ ద్వారానో, లేకపోతే నేను రాసే కథల పరంగానో, లేకపోతే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ చేయడానికి అట్ ద సేమ్ టైమ్ మన జీవితంలో మనశ్శాంతి అంటే ఆహ్, యూ నో మన జీవితంలో మనశ్శాంతి ఉండాలనేది పీస్ అండ్ సుఖంగుండా అంటే ఆనందం, సంతోషం ఉండాలని మేము ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. సో, నా జీవితంలో ఏమైనా జరుగుతున్నాయంటే మన ఫ్యాన్స్‌కి, మన లిస్టనర్స్ అందరికీ మీతో పంచుకోవాలనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫ్యూచర్‌లో మేమందరం ఈ ప్రయాణం మీదెళ్తాం. అండ్ మీరందరూ ఆ ప్రయాణం మీద నాతో కలిసుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, అందుకే నేను ఈ కొత్త అప్డేట్‌లు అండ్ ఈ కొత్త అంటే ఈ కొత్త విషయాలు మీకందరికీ చెప్దాం అనుకుంటున్నాను. సో, వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ యాస్ ప్రామిస్డ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే 'డార్లింగ్' సినిమా. ఆఫ్‌కోర్స్ ఈ సినిమా మీరందరూ చూసే ఉంటారు. ఈ సినిమాకి క్రెడిట్స్ ఇట్స్ ఆఫ్‌కోర్స్ స్టారింగ్ మన రెబెల్ స్టార్ 'ప్రభాస్' గారు, కాజల్ అగర్వాల్, శ్రద్ధ దాస్, ప్రభు, ఆవతి ప్రసాద్, కోట శ్రీనివాసరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రాజా శ్రీధర్, ఎంఎస్ నారాయణ గారు, ముఖేష్ రిషి, చంద్రమోహన్ గారు, శివనారాయణ గారు, తులసి గారు, ప్రభాస్ శ్రీను గారు అండ్ వంశీకృష్ణ గారు. అండ్ హోస్ట్ ఆఫ్ అదర్స్. ఈ సినిమా ఏప్రిల్ 23, 2010 విడుదలైంది. ఈ సినిమాకి నిర్మాత ఆఫ్‌కోర్స్ మన బీవీఎస్ఎన్ ఆర్ భోగవల్లి ప్రసాద్ గారు. ఆన్ ద బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సినీ చిత్ర. ఈ సినిమాకి సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్. సినిమాటోగ్రఫీ బై ఆండ్రూస్. డైలాగ్స్ బై ఐ థింక్ ఆయన పేరు స్వామి. కానీ ఈ సినిమా తర్వాత ఆయన పేరు డార్లింగ్ స్వామి అయింది. ఫైట్స్ బై పీటర్ హైన్స్. ఆర్ట్ డైరెక్షన్ బై అశోక్ కొర్లాత్. ఎడిటింగ్ బై కోటగిరి వెంకటేశ్వరరావు గారు. అండ్ స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్స్ బై ఏ. కరుణాకరం గారు.
సో, యాజ్ యూజువల్ ఈ సినిమా గురించి మేము రివ్యూ చేసే కొద్దీ మన స్పెషాలిటీ ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లు దింపడం. సో, నేను యూట్యూబ్‌లో అండ్ ఈ పాడ్‌కాస్ట్‌కి కింద లింక్ కూడా పెడతాను అండ్ ప్లగిన్ చేశాననమాట. నేను 'డార్లింగ్' సినిమాకి 'ప్రభాస్ విత్ ఫీమేల్ ఫ్యాన్స్' అని ఏదో ఒకటి ఉండేది. సో, అది నేను చూస్తున్నా. ఓకే. 'డార్లింగ్' సినిమా ఎట్లా కుదిరింది? ఏమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లు ఉన్నాయంటే 'కరుణాకరన్' గారు చాలా సినిమాలు అంటే 'కరుణాకరన్' ఈస్ బెస్ట్ నోన్ ఆబ్వియస్లీ ఫర్ 'తొలి ప్రేమ' అండ్ దాని తర్వాత 'బాలు', దాని తర్వాత 'ఉల్లాసంగా ఉత్సాహంగా' ఇలా అంటే బేసికల్లీ రొమాంటిక్ ఫిల్మ్. రొమాంటిక్ కామెడీస్ తెలుగు ఇండస్ట్రీలో కేర్ ఆఫ్ అడ్రెస్ అంటే ఒక్కడే 'కరుణాకర్.' సో, ఈ సినిమాతో 'ప్రభాస్' 'ఛత్రపతి' తర్వాత ఒక హిట్ కూడా లేదు. అంటే ఒక 5 ఇయర్స్ స్ట్రగుల్ అయ్యాడు. సో, 'పౌర్ణమి' గానివ్వండి, 'యోగి' గానివ్వండి, 'బుజ్జిగాడు' గానివ్వండి, 'బిల్లా' అంటే 'బిల్లా' సంగతి నాకు తెలీదు గానీ 'యోగి' దాని తర్వాత 'ఏక్ నిరంజన్' అంటే ఏ సినిమా ఆడలేదు. సో, ఈ టైంలో ఓకే. మనం ఏదో కొత్తగా చేద్దామని మేబీ ఒక ప్రయత్నం పెట్టించారు. లైక్ ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గరికి రావాలని ఒక ప్రయత్నం పెట్టి సో, 'కరుణాకరన్' సో, 'ప్రభాస్' ఇదే ఇంటర్వ్యూలో అదే జెప్తారు. అంటే 'ఏక్ నిరంజన్' 'బిల్లా', 'బుజ్జిగాడు' ఫ్యాన్స్ ప్రభాస్‌కేం చెప్పారంటే, "నువ్వు ఒక మంచి లవ్ స్టోరీ చెయి." సో, ప్రభాస్ కరుణాకరన్‌కి ఫోను చేసి, కరుణాకరన్ ఒక లైన్ చెప్పారనమాట. ఇంటర్వల్ బ్లాక్. దాని తర్వాత ఓకే. చాలా కొత్తగా, చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. సో, నువ్వు డెవలప్ చెయి అని చెప్పి కరుణాకరన్‌కి ఏం చెప్పాడంటే, నాకు 3 నెలలు టైమియ్యి. దాని తర్వాత 4 నెలలు తీసుకొని మళ్ళొచ్చాడు. మొత్తం స్క్రిప్ట్ నరేట్ చేశారు. దాని తర్వాత 'ప్రభాస్' అండ్ ఐ థింక్ ఆయన ఫ్రెండ్స్‌తో కూర్చొని కథలు వింటారనమాట. ఆయన వినిన తర్వాత వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యి, అప్పుడు సినిమా స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు హీరోయిన్ సంగతానికొస్తే 'ప్రభాస్' ఏం చెప్పాడంటే, "ఫస్ట్ వి థాట్ ఆఫ్ యాక్చువల్లీ ఒక కొత్త అమ్మాయి పెడదాం అనుకుంటున్నాం. బికాజ్ ఒక లవ్ స్టోరీ. మేము ఒక టెస్ట్ షూట్ చేసాం. ఒక ఒక కొత్త అమ్మాయితో. కానీ అది మనకి నచ్చలేదు. సో, నచ్చిన తర్వాత ఇట్ వెంట్ టు 'కాజల్ అగర్వాల్' అనమాట. అండ్ రెస్ట్ ఈజ్ హిస్టరీ." అండ్ 'ప్రభాస్' ఏం చెప్తాడంటే ఇంటర్వ్యూలో, "హమ్మయ్య! మంచి డిసిషనే తీసుకున్నాంరా బాబు." బికాజ్ 'కాజల్' సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయింది. అండ్ ఇంకో యూసెస్ ఫ్యాక్ట్ ఈ సినిమా ద ఫస్ట్ కాంబినేషన్ బిట్వీన్ 'ప్రభాస్' అండ్ 'కాజల్ అగర్వాల్.' దాని తర్వాత కన్సిక్యూటివ్ మూవీస్ చేశారు. ఆఫ్‌కోర్స్ దీని తర్వాత వచ్చిన సినిమా 'మిస్టర్ పర్ఫెక్ట్' ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్‌లీ ఒక సంవత్సరం తర్వాత. అండ్ దెన్ అండ్ దెన్ నెక్స్ట్ ఫ్యాక్ట్ ఈస్ స్టైలింగ్ డెసిషన్‌కొచ్చేసరికి ఇది కొన్ని రివ్యూలో చూసాను అండ్ చాలామంది చెప్తూ ఉంటారు. "ఏంట్రా బాబు 'ప్రభాస్' ఈ సినిమాలో స్టైలింగ్ ఏంది? ఇదేంది?" అని చెప్పి. సో, యాక్చువల్లీ 'ప్రభాసే' చెప్పాడు. ప్రతి సినిమాకి ఒక కొత్త స్టైలింగ్ సెన్స్ మనకు కావాలి. సో, 'డార్లింగ్' సినిమాకి అంటే ఆల్ ఆఫ్ ద క్యారెక్టర్స్ నేను ఆడే క్యారెక్టర్స్ స్టైలింగ్ డిఫరెంట్‌గా ఉండాలి. సో, ఇప్పుడు ఒక ఏంటది 'బుజ్జిగాడులో' చూస్తే కొంచెం లైక్ చెక్ షర్ట్స్. దాని తర్వాత 'బిల్లా' చూస్తే ఫుల్ సూట్స్ ఏసుకుంటున్నాడు. దాని తర్వాత చూస్తే 'ఏక్ నిరంజన్‌లో' షర్ట్స్ కొత్తగుంటాయి. ఇప్పుడు సినిమా మొత్తం జీన్స్ అండ్ ఒక షర్ట్ వేస్తూనే ఉంటారనమాట. సో, ఆ ప్రాసెస్‌లో ఈ సినిమాకి వాళ్ళేం ఆప్ట్ చేశారంటే సినిమా మొత్తం లూజ్ ఫిట్లు. బికాజ్ కొత్తగా ఉంటది. కొత్తగా ట్రై చేద్దాం అంటే మనం ఒక రిస్క్ తీసుకుందాం. ఇది ఎందుకు చేశాడంటే ది స్టైలింగ్ ఇన్ హిస్ ఓన్ వర్డ్స్ వాస్ హిప్ హాప్ స్టైల్ మిక్స్డ్ విత్ ఎంటర్‌టైన్‌మెంట్. సో, ఒక హిప్ హాప్ ఆర్టిస్ట్ అంటే ఈ సినిమాలో వాడేం చేసాడంటే, నిజం చెప్పాలంటే నాకు తెలీదు. ఐ థింక్ వాళ్ళందరూ ఒక బ్యాండ్ గదా! సో, ఈడు సింగర్‌నా? లేకపోతే డ్రమ్మర్‌నా? ఏదో ఒక మ్యూజిక్ ట్రూప్ గదా! సో, మ్యూజిక్ ట్రూపోళ్ళు వాళ్ళకి ఎలాంటి బట్టలేసుకుంటారంటే, ఓకే. వాళ్ళు చాలా లూజ్ ఫిట్టింగ్స్ ఏసుకుంటారని జెప్పి, అట్లా ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఈ సినిమాలో మీరు గమనిస్తే సెకండ్ హాఫ్ మొత్తం ఒక హౌస్ సెట్‌లో జరుగుతది. ఆ హౌస్ సెట్ ఎక్కడ పెట్టారంటే అరకు వ్యాలీలో పెట్టారు. సో, ఈ హౌస్ సెట్ యాక్చువల్లీ ప్లాస్టర్‌తో తయారు చేశారు. ఈ ప్లాస్టర్ ఒక విపరీతమైన ఒక ప్లాస్టర్ అంటే వినాయక చవితి వచ్చినప్పుడు వినాయకుడి విగ్రహాలు చేసే ఒక మెటీరియల్ అది. సో, ఇది ఎప్పుడు కట్టారంటే ఐ థింక్ 2009లో కట్టుంటారు. అంటే నాకు సరిగ్గా తెలీదు. బట్ ఎక్కువ వర్షాలు రావడం వలన సెట్టు మొత్తం అది డిస్ట్రాయ్ అయిపోయిందనమాట. బట్ యాహ్! మీరు గమనిస్తే సెకండ్ హాఫ్ మొత్తం అది మీరు జూస్తే ఆ హౌస్ సెట్ మొత్తం అంటే అది ఫార్మ్ హౌస్ అనుకో. వాళ్ళ వాళ్ళ ఉద్దేశ్యం, వాళ్ళ ఇంటెన్షన్ అది. బట్ యాహ్! ఆ ఫార్మ్ హౌస్ వలన ఆహ్, అంటే అది చూడడానికి చాలా మంచిగుంది. అంటే యూ ఆల్ నో నాకు హౌస్ సెట్‌లంటే చాలా ఇష్టం. నేను జేసే సినిమా కూడా ఒక పెద్ద హౌస్ సెట్ ఉంటది. ఐ థింక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ
చరిత్ర అనాలో చరిత్ర అనగానే ఇట్ విల్ డెఫినైట్‌లీ బి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హౌస్ సెట్స్. దానికసలు డౌటే లేదు. సో, యాహ్! బట్ యాహ్! దోస్ ఆర్ ఆల్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద మూవీ. ఈ సినిమా కథా సంగతానికొస్తే హాయ్! నిజం చెప్పాలంటే ఈడు ఉద్యోగానికి ఏం జేస్తాడనేది దట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో, యాహ్! ఈ సినిమా సింపుల్‌గా చెప్పాలంటే సినిమా 1980లో స్టార్ట్ అవుతది. అంటే వీళ్ళందరూ ఐ థింక్ కాలేజ్ ఫ్రెండ్స్ అన్నమాట. సో, వాళ్ళందరూ ఫేర్‌వెల్ పార్టీ వాళ్ళ పండుగ చేసుకుంటారు. సో, దీంట్లో చాలా మందున్నారు. అంటే మన 'ప్రభు', 'ఆవతి ప్రసాద్', 'చంద్రమోహన్', 'ఎంఎస్ నారాయణ', 'ధర్మవరపు శ్రీనివాస్' అండ్ ఐ థింక్ 'శివనారాయణ'. యాహ్! అండ్ 'శివనారాయణ'. సో, వీళ్ళందరూ ఏం చెప్తారంటే, "అరే! మనం అందరం కీప్ ఇన్ టచ్ చేద్దాం రా" అని చెప్పి, సో, 'ప్రభు' కొడుకు 'ప్రభాస్' అండ్ దెన్ 'ఆవతి ప్రసాద్' కూతురు 'కాజల్ అగర్వాల్' అనమాట. సో, దాని తర్వాత 'ఆవతి ప్రసాద్' అండ్ 'నందిని' వాళ్ళిద్దరూ స్విట్జర్లాండ్‌కెళ్తారనమాట. సో, ఈ సినిమా కథ బేసిక్‌లీ లైక్ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారనమాట. సో, చిన్నప్పుడు వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అవుతారు. 'ప్రభ' అంటే నందినికి ఇష్టం. బట్ నందినికి 'ప్రభ' అంటే ఇష్టమో ఆడికి తెలీదు. బట్ అనుకోకుండా 15 సంవత్సరాలు అంటే చిన్నప్పుడు వాళ్ళు విడిపోతారు. 15 సంవత్సరాల తర్వాత కలవడానికి వాళ్ళందరూ ప్రయత్నం చేస్తారనమాట. సో, ఆహ్, యాహ్! వాళ్ళిద్దరు విడిపోతారు. అండ్ దెన్ 'ప్రభు' ఇండియాకొచ్చి వాడు క్రిమినల్ లాయర్ అవుతాడు. ఆహ్, ఆడి భార్య 'తులసి' అండ్ ఆడి కొడుకు ఇందాక చెప్పినట్టు 'ప్రభాస్.' సో, వాళ్ళిద్దరు విడిపోతారు. దాని తర్వాత కొన్ని సంవత్సరాలయిన తర్వాత 'ప్రభాస్' ఒక ఆయన వాడి ఫ్రెండ్స్‌తో పాటు ఆహ్, బ్యాండ్ అనాలో ఇంకేదో బ్యాండ్ అనాలో దాని తర్వాత ఇంకేమైనా చెప్పాలో నాకు సరిగ్గా తెలీదు గానీ యాహ్! ఒక బ్యాండ్ ఫార్మ్ జేసి మ్యూజిషియన్స్ అవుదామని వాళ్ళనుకుంటారు. సో, ఈడైతే పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు. గాలి తిరిగినట్టు తిరుగుతూ ఉంటాడు. ఏ అర్థం పర్థం లేకుండా. సో, ఫ్రెండ్స్ అందరూ 2 బైకుల మీద యేసుకొని జనం మీద అరుస్తూ ఉంటారు. అంటే యూ నో ఇట్లా అంటే పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. సో, తీరా చూసేసా సో, ఏం జరుగుతదంటే ఆహ్, నిషా అని ఒక అమ్మాయి ఉంటది. ఇది మన 'శ్రద్ధ దాస్'. 'శ్రద్ధ దాస్' 'ప్రభాస్' అంటే ఇష్టం. అండ్ 'ప్రభాస్' ఆమె ప్రపోజల్ రిజెక్ట్ జేస్తాడు. ఇది జూసి నిషా బేసిక్‌లీ డిప్రెషన్‌లోకెళ్తది. అండ్ ఆమె చంపడానికి ట్రై జేస్తది. అండ్ ఈ విషయం ఆయన నాన్న ఒక పెద్ద డాన్ అనమాట. ఇది మన 'ముఖేష్ రిషి.' అసలాయనకి పేరుందా అంటే లేదు. నిషాస్ ఫాదర్ అని ఉంటది. సో, ఆడు పిలుస్తాడు ప్రభాస్‌ని. ప్రభాస్‌ని పిలిపించి, "ఏంట్రా మా అమ్మాయిని వద్దంటావా? మిమ్మల్నందరిని సంపి పారదోబ్బుతానంటే" ఇప్పుడు ప్రభాస్ ఒక కథ చెప్తాడనమాట. "సార్ నేను నా లవర్ ఆల్రెడీ నా గుండెలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు నందిని. అండ్ మనం స్విట్జర్లాండ్ ఎళ్ళినప్పుడు ఇది జరిగిందని" మొత్తం చెప్తాడు. సో, స్విట్జర్లాండ్‌లో ఏం జరిగిందంటే వాళ్ళందరూ మ్యూజిక్ ట్రూప్ లైక్ టూర్ కోసం వెళ్తారనమాట. అండ్ టూర్‌లో ప్రవాస్ కాజల్‌ని కలుస్తాడు స్విట్జర్లాండ్‌లో. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒకటి పిచ్చి పనులు జరుగుతూ ఉంటాయి. అంటే సిల్లీవి జరుగుతూ ఉంటాయి. బట్ దే ఆర్ వెరీ ఎంటర్‌టైనింగ్. అండ్ ఆ ప్రాసెస్‌లో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుడతది. బట్ అనుకోకుండగా ప్రభాస్ కాజల్‌కి ప్రపోజ్ చేసినప్పుడు ఒక కారొచ్చి నందినిని గుద్దేస్తది. హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. దాని తర్వాత ఏం తెలుస్తదంటే నందిని కోమాలోకెళ్ళిపోయింది. ఎప్పుడు బయటకొస్తదంటే ఎవరికీ తెలీదు. ఇది జూసి ముఖేష్, రిషి నమ్మి ఓకే. మీరు వెళ్ళండి అని ఆడు చెప్తాడు. దాని తర్వాత దాని తర్వాత సినిమాలో బెస్ట్ ట్విస్ట్ ఒస్తది. శ్రీనివాస్ రెడ్డి చెప్తాడు. ఇది చేయడం ఓకే. అది చేయడం ఓకే. కానీ మనమెప్పుడురా స్విట్జర్లాండ్ ఎళ్ళామని జెప్పి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే కట్టప్పకెళ్ళి 'బాహుబలి' పక్కన పెట్టండి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ ట్విస్ట్ ఎవర్ అంటే ఈ సినిమాలో ట్విస్ట్. అంటే ఆడియన్స్ మొత్తం హౌలగాలు చేయనీకి, బకరాగాలు చేయనీకి వాళ్ళు ప్రయత్నం చేశారు. అది పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయింది. అసలు ఈ సినిమా హిట్ అయిందంటే ఒకసారి ఊహించుకోవచ్చు. అరే! ఇంతసేపు వాడిని బకరాగాలు చేయనీకి ఇది మొత్తం మాకు చెప్పారా? అమ్మా! కొంతమంది నాకు తెలుసు. ఈ సినిమాలో థియేటర్ చూసాను. వాళ్ళు చెప్పారంటే, "అరే! ఆ ట్విస్ట్ వచ్చినప్పుడు నాకు మైండ్ దొబ్బిందిరా." అంటే, "అరే! ఇది మొత్తం సోదా, ఇది మొత్తం జరగలేదా?" అని చెప్పి. సో, దాని తర్వాత ఏం జరుగుతదంటే ఇంటర్వల్ ఒస్తది. వాళ్ళు మళ్ళీ ఊరికెళ్ళి
అంటే హైదరాబాద్ నుండి వాళ్ళు ఊరికెళ్తారనమాట. ఊరంటే అరకుకెళ్తారు. సో, అక్కడ ఒక ఫార్మ్ హౌస్ ఉంటది. సో, అందరూ ఒక ఏంటది ఫ్రెండ్స్ అందరూ రియూనియన్ కోసం అడుగుతారనమాట. అరే! మన హాలిడేస్‌లో అందరూ చిల్ కొడదాం రా. సో, వాళ్ళు అండ్ వాళ్ళ పిల్లలతో పాటు అందరూ వస్తారు. సో, ఇప్పుడు ఎవరొస్తారు? ఆఫ్‌కోర్స్ కాజల్ వస్తది గదా! బట్ యాహ్! సో, వాళ్ళందరూ ఇంట్లో ఉంటారు. సో, 'ప్రభాస్ అండ్ కాజల్' మధ్యన లైక్ ఐ గెస్ ఏదో ఒక కోల్డ్ వార్ ఉంటది. ఇది జరుగుతూ ఉంటది. అది జరుగుతూ ఉంటది. అండ్ మధ్యలో ఇంకోడొస్తారు 'రిషి.' నువ్వు ముందు ఏమనుకుంటావంటే వాడు ఎంఎస్ నారాయణ కొడుకు. కానీ అది బేసికల్లీ ఒక ట్విస్టు. ఆహ్, ఎందుకంటే అది 'అవతి ప్రసాద్‌కి' తెలియకూడదనేది. సో, 'ప్రభాస్' మధ్యన అండ్ 'కాజల్' మధ్యన వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. 'ప్రభాస్' కాజల్‌ని ఇంప్రెస్ చేయడానికి లైక్ తపన పడుతూ ఉంటాడు. చాలా సిల్లీ పనులు చేస్తూ ఉంటాడు. బట్ చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటది. అండ్ దెన్ మొత్తానికి ఏం జరుగుతదంటే 'ప్రభాస్‌ని' అంటే 'రిషి' గాడి పేరు 'రిషి' ఈస్ ప్లేడ్ బై 'వంశీ కృష్ణ.' యూ బెస్ట్ నో హిమ్ యాస్ 'ప్రవీణ్ నల్లా' ఫ్రమ్ 'అథలేటిక్ దారిది' ఫస్ట్ ఫైట్‌లో ఉంటారు. అండ్ మోస్ట్ రీసెంట్‌గా 'వకీల్ సాబ్‌లో' అక్యూజ్ అయిన అబ్బాయి ఉంటారు గదా! అది ఆయనే. సో, హీ ప్లేస్ 'రిషి.' సో, 'ప్రభాస్' మధ్యన, 'రిషి' మధ్యన అంటే బేసికల్లీ 'రిషికి' ఆహ్, 'నందిని' అంటే ఇష్టం. సో, ఆడిని లేపేయడానికి వాళ్ళ ఫ్రెండ్ ప్రయత్నం చేస్తే బేసిక్‌గా ఒక ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ చేసాడనమాట. ఆ షార్ట్ సర్క్యూట్ వలన ప్రభాస్‌కి 'రిషి' వలన ఒక గొడవ జరుగుతుందనమాట. అంటే డిఫరెన్సెస్ వస్తాయి. దాని తర్వాత కానీ ఇది చూసి వాళ్ళ స్నేహాన్ని పోగొట్టకూడదనేది 'ప్రభాస్' ఇంటి నుండి పంపించేసాడనమాట. ఇక్కడ ఒక ట్విస్ట్ వస్తది. ఆ ట్విస్ట్ ఏంటంటే 'రిషి' యాక్చువల్లీ ఎంఎస్ నారాయణ కొడుకు కాదు. హి ఈస్ కోట శ్రీనివాసరావు వాళ్ళ నెఫ్యూ అనమాట. సో, ఇక్కడ లాజిక్ ఏంటంటే, అసలు ఏం జరిగిందంటే, ప్రభు అండ్ ఆవతి ప్రసాద్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సు. అండ్ ఇన్ టిపికల్ 'కలిసుందాంరా' ఫ్యాషన్ ఆహ్, కోట కోట కొడుకు ఆవతి ప్రసాద్. సో, కోట ఆవతి ప్రసాద్‌కి ఒక సంబంధం తెప్పిస్తాడు. కానీ ఆల్రెడీ ఆవతి ప్రసాద్ ఇంకో అమ్మాయితో లవ్‌లో ఉందనమాట. సో, ఆయన అనుకున్న సంబంధం వదిలేసి సారీ. ఆయన అనుకునే సంబంధంకి నో జెప్పి, అవతి ప్రసాద్ వాళ్ళ అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతది. అండ్ దాని తర్వాత ప్రభు మీద ద్వేషం పెరుగుతది. సో, వాడు సొంత కొడుకుని దూరం జేశాడు. అండ్ కొడుకులా చూడడు. అండ్ ప్రభు మీద ద్వేషం ఉంటది గాబట్టి, అది ఈ ఆడు జేసిన తప్పుకి సరి జేయడానికి యాక్చువల్లీ ఐ థింక్ 'కోట' గారి నెఫ్యూ అంటే ఎవరి కొడుకునో ఈ ఫ్యామిలీ ట్రీ అంతా చేయడానికి నాకంత టైం లేదు గానీ, బేసిక్‌లీ 'కోట' వాళ్ళ నెఫ్యూ ఈస్ నందిని. అండ్ వాళ్ళందరూ ఒక గుడికెళ్తుంటే ఈ 'రిషి' గాడు చూసాడనమాట. ఆ అమ్మాయి అంటే నాకిష్టం అని చెప్పి, ఓకే. ఎవరికీ తెలియకుండగా ఇది ఎంఎస్ నారాయణ కొడుకు అని చెప్పి ఇది మనం కవర్ చేద్దాం అని చెప్పాడు. ఆ తర్వాత అందరికీ నిజం తెలిసిపోతది. కోట క్షమాపణ అడుగుతాడు. అందరూ ఓకే అని చెప్తారు. కానీ ఆల్రెడీ ప్రభాస్‌కి నీ ఇంటి నుండి వెళ్ళిపో అని చెప్పి ఆహ్, అందరూ అదే ప్రయత్నంలో ఉన్నారన్నమాట. సో, కాజల్ దగ్గరికెళ్ళి కాజల్ ఏదో ఒక నెక్లెస్ ఉంటది. "నువ్వు చూసావా? నా నెక్లెస్ చూసావా?" అంటే, "లేదు చూడలేదు." "నువ్వంటే నాకిష్టమా ప్రభా" అంటే, "లేదు నువ్వంటే నాకిష్టం లేదంటే" ఆడు ఏడ్చుకుంటూ అంటే కంటిలో కన్నీళ్లు పెట్టి ఆడు నడుచుకుంటూ వెళ్ళిపోతాడనమాట. సో, దాని తర్వాత ఇంకేం జెప్పాలి? సో, నందినికి నిజం తెలిసిపోతది. ఏం చెప్తదంటే, లేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం అని పెట్టి బేసిక్‌గా చెయ్యి కోస్తది. ఎవరు నా దగ్గరికి రాకు. ప్రభానే పెళ్లి చేసుకుంటా. ఇంకెవరైనా చేస్తే చచ్చిపోతానని చెప్పి, ఇది కరెక్ట్ అయిన టైంలో ముఖేష్, రిషి మళ్ళొస్తాడు అందరిని సంపడానికి. అండ్ ఆ సంపే ప్రయత్నంలో ప్రభాస్ అందరిని నరుకుతాడు. ఈ సినిమాలో బెస్ట్ ఏంటంటే క్లైమాక్స్‌లో ఒక కత్తి పట్టుకొని ఒక 4, 5 బండ్లుంటాయి. బేసిక్‌లీ ఆ కత్తి తీసుకొని బండికి టైర్స్ ఉంటాయి కదా! టైర్స్ నరుకుతూ ఉంటాడు ప్రభాస్. సో, ఆ ప్రయత్నంలో ఇట్స్ జస్ట్ కంప్లీట్‌లీ రిడిక్యులస్. అబ్సల్యూట్‌లీ రిడిక్యులస్. బట్ ఏదో కొంత గొప్పో చూడడానికి బావుంటది కదా! సో, యాహ్! అదే ఆ సినిమా కథ. అండ్ మొత్తానికి ఏం చెప్తదంటే వాళ్ళందరూ కలిసిపోతారు. అండ్ ముఖేష్, రిషి ప్రభాస్‌ని కాజల్‌ని చూసి
వాడి కంట్లో ఇప్పుడు వాడి కంటిలో కన్నీళ్లు కనిపిస్తాయి. అండ్ వాళ్ళిద్దరిని వదిలేసి ప్రభాస్‌ని కాజల్ పెళ్లి చేసుకొని, వాళ్ళిద్దరు సుఖంగా ఒక హ్యాపీ జీవితాన్ని గడిపేయడానికి వాళ్ళు ఆరంభిస్తారనమాట. సో, యాహ్! అది సినిమా కథ. అండ్ ఇంకేమైనా జెప్పాలంటే పెద్దగా ఏం లేదు. బట్ వెరీ సింపుల్. ఈ సినిమా ఎవరు రాసారంటే 'కర్ణకరణ్' నే రాసారు. సో, ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే అంటే ఏం జెప్తాం? ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆహ్, బెస్ట్ అనాలో కానీ ఇట్స్ రిఫ్రెషింగ్ చేంజ్ ఫర్ 'ప్రభాస్.' అంటే మాస్ సినిమాల నుండి ఒకే స్టైల్ ఆఫ్ క్యారెక్టర్ గాదు. బట్ 'ఏక్ నిరంజన్' జూస్తే పెద్దగా పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. ఇట్స్ లైక్ 'బుజ్జిగాడ్' అయితే ద బెస్ట్. నా ఆల్ టైమ్ ఫేవరెట్ అది. బట్ 'డార్లింగ్' వచ్చేసరికి అంటే కామెడీ పరంగా అంటే కామిక్ టైమింగ్‌ని ఎవరు మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ జేస్తారంటే ఈ సినిమాలో ఫుల్ ఫన్ 'ప్రభాస్' రోల్. అంటే కామెడీ పరంగాన, స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా ముఖ్యంగా ఆయన రోల్‌లో ఒక ఫన్ ఫ్యాక్టర్ ఉంటది. అండ్ ఈ సినిమాకి కరుణాకరన్ ఎంత కష్టపడ్డాడంటే పేర్లు తయారు చేయడానికంటే జీరో ఎఫర్ట్ వాట్సోఎవర్. బికాజ్ ఈ సినిమాలో ప్రభాస్ పేరు ప్రభ. ఎ బేసిక్‌లీ మిస్సింగ్ ద ఎస్. సో, యాహ్! హిస్ నేమ్ ఈస్ ప్రభాస్. ఈ సినిమాలో ఆడి పేరు ప్రభాస్. సో, యాహ్! ఆహ్ 'కాజల్' చాలా బాగా జేసింది. అందరూ బానే జేశారు. 'శివనారాయణ' ఈస్ కంప్లీట్‌లీ అండర్ రేటెడ్. ఆయన ప్రతిసారి వచ్చినప్పుడు బాబు తిన్నారా అని అడుగుతూ ఉంటారు గదా! సో, అదైతే చాలా ఫన్నీగా ఉంటది. 'ఎంఎస్ నారాయణ' వెరీ ఫన్నీ యాస్ యూజువల్. 'ధర్మవరపు' వెరీ ఫన్నీ యాస్ యూజువల్. స్పెషల్ మెన్షన్‌కి 'శ్రీనివాస్ రెడ్డికి' జేయాలి. ఎందుకంటే ఆయన నాకు తెలిసినంత వరకు టాలీవుడ్‌లో మోస్ట్ అండర్ రేటెడ్ కమెడియన్స్ ఇద్దరు. ఒకటి 'శ్రీనివాస్ రెడ్డి' ఇంకోటి 'కృష్ణ భగవాన్' గారు. వాళ్ళు ప్రతి సినిమాలో ఉంటారు. అండ్ ప్రతి సినిమాలో అమేజింగ్ కామిక్ టైమింగ్. ఎస్పెషల్లీ 'కింగ్' సినిమాలో అది నాకు తెలిసినంత వరకు 'శ్రీనివాస్ రెడ్డి' బెస్ట్ పెర్ఫార్మన్స్ అది. ఆయన పంచులైతే బ్రహ్మానందం ఏదో చెప్తాడు. 'శ్రీనివాస్ రెడ్డి' ఇంకేదో చెప్తాడు. షటప్ ఆ టెంపో ఏంటి, టెంపో ఏంటి, ఆ ట్యూన్ ఏంటి, ఆ ట్యూన్ ఏంటి, ఆ భాష ఏంటి, భాష అది హిందండి, ఇది తెలుగండి. అది శ్రీహరి కలవడానికి వెళ్తాడు గదా! కలిస్తే "ఏం లేదు భయ్యా 3 డేస్ నుండి నిద్ర లేదు. వచ్చి కాలుతుకుంటా పోయి వచ్చేది సిలబస్ ఏందో చెప్పు." ఆ తర్వాత బ్రహ్మానందం చెప్తూ ఉంటాడు. శ్రీనివాస్ రెడ్డి పక్కన ఉంటాడు. అంటే సార్ ఇంకోటి ఆహ్, అది నేను అది నేను చెప్పనా? అది కూడా నువ్వే చెప్పేస్తావా? అని ఒక సీరియస్ లుక్ ఇస్తాడు. దాని తర్వాత వీడినేం బజాయించడు నాకేం ఎరకరా అని చెప్పి ఆహ్, వీడికే యాహ్! వాడినేం బజాయించడు నాకేం ఎరక రాదంటే నాకెరక సార్. అసలలాంటి కొట్టుడే నా జీవితంలో చూడలేదు సార్. ఒక జాజ్ ప్లే తబలా వాయించినట్టు. ఆ! దాని తర్వాత ఏదో 'శంకర్ సినిమాకి' 'ఏఆర్ రెహమాన్' వాయించినట్టు. కొట్టుడు, పాడించుడు, కొట్టుడు, పాడించుడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకో మాటేంట్రా? ఒక్క మాటలో చెప్పాలంటే, కుక్కను కొట్టినట్టు కొట్టాడు సార్. ఆ తర్వాత శ్రీహరి నవ్వుతూనే ఉంటాడు. ఓహ్! బడియా అది వేరే విషయం. ఈ సినిమా సంగతానికొస్తే 'శ్రీనివాస్ రెడ్డి' పంచులు సో ఫన్నీ. అసలు ఇ ఇప్పుడే చెప్తా. ఒక ఒక సీన్ ఉంటది. అదేంటంటే కాజల్ ట్రూప్‌ని మ్యూజికల్ గ్రూప్‌ని కలవడానికొస్తది స్విట్జర్లాండ్‌లో. ఆ తర్వాత అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ప్రభాస్ సీన్ చెప్తాడు. పొద్దున పొద్దున ప్రభాగాడు చూసింది ఈ అమ్మాయినే. దానికి శ్రీనివాస్ రెడ్డి షాక్ అవుతారు. "అరేయ్! నీ అబ్బా! ఆ విషయం ఇప్పుడే చెప్తావేందిరా? ఆహ్, బ ముందే చెప్పొచ్చు కదా!" అని చెప్పి అందుకే చెప్పా. అందుకే చెప్పా లైన్‌లో ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు లైన్‌లో ఉన్నారు అని. బట్ ఆఫ్‌కోర్స్ ఆయన వినరు గదా! సో, థాట్ వాస్ వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్. బట్ యాహ్! అండ్ సినిమాలో నా ఫేవరెట్ డైలాగ్ "కానీ మనమెప్పుడురా స్విట్జర్లాండ్ ఎళ్ళాం" అని జెప్పాడు గదా! సో, ఆహ్, దాని తర్వాత ఇంకో డైలాగ్ ఉంటది. "నీ షర్ట్ సూపర్‌రా" ప్రభాస్ ఆ పిల్లోడు ఉంటాడు గదా! కాజల్ వాళ్ళ తమ్ముడు. "నీ షర్ట్ సూపర్‌రా" ఆ పిల్లోడు ఏం జెప్తాడంటే "నాకుండే షర్టుల్లో ఇదే చండాలమైన షర్ట్." వాళ్ళని ట్రోల్ చేస్తూ ఉంటారు. ఒకటి ఆ స్పెషల్ మెన్షన్ టు ప్రభాస్, శ్రీనివాస్ రెడ్డి ఆ మొత్తం ఫ్రెండ్ గ్యాంగ్ దే వర్ హిలేరియస్. అండ్ దెన్ ఆఫ్ కోర్స్
ఆ చిన్న పిల్లోడు. ఆడి పేరేంటో నాకు తెలీదు గానీ హి వాస్ హిలేరియస్. సో, ఈ సినిమాలో యాక్టింగ్ అందరూ చేసే యాక్టింగ్ చాలా బావుంటది. ఇందాక 'ప్రభాస్‌ది' చెప్పేసరికి లైక్ ప్యూర్ రొమాంటిక్ హీరో. అంటే ఒక రొమాంటిక్ హీరో ఏం చేయాలి అంటే అన్నీ చేస్తాడు. బట్ అట్ ది సేమ్ టైమ్ ఒక మంచి కామిక్ టచ్. సో, యాహ్! ఈ సినిమా రైటింగ్ అండ్ డైరెక్షన్‌కొచ్చేసరికి ఇప్పుడు ఇలాంటి సినిమాలు నేను చాలా మిస్ అవుతున్నానండి. ఎందుకు మిస్ అవుతున్నానంటే ఆహ్, హ్మ్ అంటే ఏం చెప్తాం బేసిక్‌లీ ఎందుకు మిస్ అవుతున్నానంటే ఇప్పుడు మీరు చూసే సినిమాలు గదా! వాళ్ళు ఫన్ సినిమాలు ఏమి తీయట్లేదు. మొన్న 'అతడు' పాడ్‌కాస్ట్‌లో ప్రణవ్ చెప్పినట్టు, ఇప్పుడు హాలీవుడ్‌లో ఫ్రాంచైజ్ హవా నడుస్తుంది. కానీ ఒకప్పుడు ఫేమస్ క్యారెక్టర్‌లు ఉండేవి గదా! ఇప్పుడు ఒక్క గుర్తుండిపోయే క్యారెక్టర్ లేదు ఎవడికైనా. నాకు తెలిసినంత వరకు ఒక 3 పాత్రలుంటాయి గుర్తుండే క్యారెక్టర్‌లు. ఒకటి 'చిట్టిబాబు ఫ్రమ్ రంగస్థలం'. రెండోది ఆఫ్‌కోర్స్ 'మహానటి సావిత్రి' ఫ్రమ్ 'మహానటి'. అండ్ దెన్ ఇంకోటంటే ఆహ్, 'కొమరం భీమ్' అండ్ 'అల్లూరి సీతారామరాజు' ఫ్రమ్ 'ట్రిపుల్ ఆర్'. దాని తర్వాత ఎవరికైనా కావాలంటే ఐ గెస్ 'డీజే టిల్లు' ఫ్రమ్ 'డీజే టిల్లు'. ఆహ్, ఇవి తప్ప నువ్వు తీరా చూస్తే లైక్ గుర్తుండే పాత్రలు లేకపోతే ఆర్ మంచిగా రిపీట్ వాల్యూ చూసే ఒక సినిమాలు చాలా తక్కువ. నేనెప్పుడే చెప్తున్నా ఐ లవ్ దిస్ మూవీ. ఎందుకు ఐ లవ్ దిస్ మూవీ అంటే, ఈ సినిమాలో ఉండే రిపీట్ వాల్యూ అంటే నువ్వు ఎన్ని సార్లు చూసినా నీకు బోర్ కొట్టదు. చాలా బ్రీజీ అండ్ జస్ట్ ఒక ఫన్ రామ్ కామ్. నాకు రామ్ కామ్స్ అంటే చాలా ఇష్టం. తెలుగు వచ్చేసరికి అంటే తెలుగులో మంచి రామ్ కామ్స్ ఉంటాయి. బట్ అంటే ఇట్ డిపెండ్స్. నాకు ప్యూర్ లవ్ స్టోరీస్ ఎక్కువ. ఆహ్ బట్ ఐ థింక్ 'సీతారామం' ఒకటే ఎక్సెప్షన్. ఇప్పుడు నేను 'సఖి' జూస్తే నేను 'సఖికి' కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఇంకేమైనా సినిమాలుంటాయా? యాహ్! 'మజిలీ' జూసా. 'మజిలీ' కనెక్ట్ అవ్వలేదు. 'ప్రేమం' జూసా. 'ప్రేమంకి' కనెక్ట్ అవ్వలేదు. సో, లైక్ నాకు ప్యూర్ లవ్ స్టోరీస్ అంటే నాకెక్కువ. నాకేదో ఒక కామెడీ ఉండాలి. రామ్ కామ్ ఉండాలి. దీని రీసెంట్ టైమ్స్‌లో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది రామ్ కామ్ గాదు. ఇది రామ్ సోది. 'వరుడు కావలెను.' ఆ సినిమాల్లో 'సప్తగిరి' వచ్చినంత వరకు సినిమా మొత్తం బోర్ కొడతది. 'వెన్నెల కిషోర్' ఉన్నా సరే కామెడీ లేదు, ఏం లేదు. 'సప్తగిరి'ది ల్యాగ్ కామెడీ ఉంటది గదా! అదొక్కటే నచ్చింది. బట్ ఈ సినిమా రైటింగ్, డైరెక్షన్‌కొచ్చేసరికి రైటింగ్ పరంగా జూస్తే ఈ సినిమా మంచి స్క్రిప్ట్. ఎందుకంటే సినిమాల్లో నీకెక్కడ బోర్ కొట్టదు. అంటే ఆ ఫన్ ఫ్యాక్టరు అండ్ పేసింగ్ చాలా బావుంటది. అంటే ఒక రొమాంటిక్ కామెడీకి ఏముండాలి? ఒక ప్రెమిస్ ఉండాలి. ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి. కానీ ఆ కాన్ఫ్లిక్టే చాలా తిన్నుగుంటది. ఏంటంటే ఇది బేసిక్‌లీ యాక్చువల్లీ ఈ ఈ రకంగా చూస్తే ఇట్స్ సో యాక్యురేట్. ఇప్పుడు మీరు 'బుజ్జిగాడు' తీసుకుంటే దిస్ మూవీ ఈస్ బేసిక్‌లీ 'బుజ్జిగాడు' బట్ ఇఫ్ ఇట్ వాస్ మోర్ లైక్ ఏంటిది ఫ్యామిలీ ఓరియెంటెడ్. 'బుజ్జిగాడు' అయితే అది లైక్ మోర్ ఫర్ యాక్షన్ అండ్ మాస్ మూవీ లవర్స్ గదా! ఇది లిటరల్లీ అది. బికాజ్ 2 సినిమాల్లో ఆ పాయింట్ చూస్తే గదా! 2 పాయింట్లు ఒకటే. చిన్నప్పుడు విడిపోయిన లవర్సు వాళ్ళు మళ్ళీ కలిసొస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒకే చోట్లో ఉంటారు. వాళ్ళిద్దరూ ఆఖరికి ఒకే ఇంట్లో ఉంటారు. మధ్యలో ఒక విలన్ ఉంటాడు. 'బుజ్జిగాడులో' అయితే 'మోహన్ బాబు' అయితే ఈ సినిమాల్లో ఈ వంశకృష్ణ ఉంటాడు. అండ్ ఇద్దరి సినిమాల్లో ఒక సీక్రెట్ ఉంటది. ఆ సీక్రెట్ ప్రభాస్ చెప్పకూడదు. సో, లిటరల్లీ ఇట్స్ ద సేమ్ మూవీ. బట్ సినిమాను చూస్తున్నంత సేపు నీకెక్కడ బోర్ కొట్టదు. అండ్ ఈ సినిమా రన్ టైమ్ ఒక 2:30 గంటలు ఉంటది. నీకెక్కడ బోర్ కొట్టదు. అండ్ స్టార్టింగ్‌లో లైక్ హీరో ఎంట్రీ సాంగ్ అండ్ మేము ప్రభాస్ ఇంట్రడక్షన్ నుండి ఓకే. ఈ సినిమా ఎక్కడ పోతుంది? ఏం అర్థం పర్థం లేకుండా వెళ్ళేసరికి 'శ్రద్ధ దాస్' మొత్తం సూసైడ్ ఉంటది గదా! ఆర్ అటెంప్టెడ్ సూసైడ్. అక్కడి నుండి దాని తర్వాత 'ముఖేష్ రిషి' ఎంట్రన్స్ వరకు అప్పుడు సినిమా పికప్ అవుతది. దాని తర్వాత 'స్విట్జర్లాండ్' ఎపిసోడ్ ఉంటది గదా! అది ఎంత ఫన్నీగా ఉంటదంటే అంత ఫన్నీగా ఉంటది. వాళ్ళు జేసే పనులు లేకపోతే అక్కడ జరిగే సన్నివేశాలు ఆర్ యూ నో ష్ అంటే 'స్విట్జర్లాండ్' ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే సో ఫన్నీ అండ్ కొన్ని ఫైట్‌లుంటాయి. 'ప్రభాస్ అండ్ కాజల్' ఇద్దరి కెమిస్ట్రీ ఉంటది. సో, అది మొత్తం జరిగే ఆ ప్రాసెస్‌లో ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఎంటర్‌టైనింగ్. సో, రైటింగ్ పరంగా జూస్తే ఒక రామ్ కామ్‌కి ఏముండాలి?
లైకబుల్ లీడ్స్ ఉండాలి. మంచి మ్యూజిక్ ఉండాలి. మంచి సినిమాటోగ్రఫీ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక థిన్ స్టోరీ లైన్‌తో సినిమా మొత్తం నడపాలి. సో, రైటింగ్ పరంగా చూస్తే దిస్ మూవీ హాస్ ఆల్ ది ఇంగ్రీడియెంట్స్ టు బి ఎ హిట్. ఇప్పుడు డైరెక్షన్‌కొచ్చేసరికి ఐ గెస్ లైక్ టిపికల్ 'కరుణాకరన్' ఫిల్మ్. అంటే ఒక సినిమా చూసే కొద్దీ నీకు తెలుస్తది గదా! ఓకే. డైరెక్టర్ మంచిగా తీశాడా? అంటే మంచిగా తీశాడా అంటే, ఇప్పుడు మనం ఒక సీన్ తీసుకుందామండి. ఒక సీన్ పాయింట్ ఏంది? ఆ సీన్ పాయింటు కథని ముందుకు తీసుకెళ్ళాలి. సో, ముందు ఈ సీను, కథ ముందుకి అంటే సింపుల్‌గా డైరెక్షన్ నాకు తెలిసినంత వరకు ఎట్లా పనిచేస్తదంటే, నువ్వొక సీన్ చూసేటప్పుడు గదా! ఆ సీన్‌లో ఇంపాక్ట్ ఉందా? అంటే ఆ సీన్‌కి నువ్వు కనెక్ట్ అయ్యావా? ఆ సీన్ నిన్నేమైనా ఎమోషన్ లైక్ స్టర్ చేస్తున్నా? అంటే నువ్వు బాధగా ఫీల్ అవుతున్నావా? నువ్వు నవ్వుతున్నావా? నువ్వు ఇది చేస్తావా? అది చేస్తావా? లేకపోతే ఆ సీన్‌లో ఉండే ఒక యాక్షన్ సీన్ అనుకో, ఆ సీన్‌లో నీకు ఎలివేషన్ వస్తుందా? లేకపోతే ఆ ఫైట్‌లో ఎమోషన్ ఉందా? నువ్వు కనెక్ట్ అవుతున్నావా? డైరెక్షన్ అనేది వెరీ సింపుల్. నువ్వు ఒక సీన్ తీసేటప్పుడు ఈ సీన్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుందా? ఏ రకంగా కనెక్ట్ అవుతుందనేది అది పక్కన పెట్టు. కానీ కనెక్ట్ అవుతుందా లేదా? అండ్ ఈ సినిమాల్లో చూస్తే లిటరల్లీ ఎవ్రి సీన్ నువ్వు కనెక్ట్ అవుతావు. ఎందుకంటే ఈ సినిమాలో బోలెడన్ని థీమ్స్ ఉన్నాయి. ఫస్ట్ థీమ్ ఏంటంటే బ్యూటిఫుల్. ఐ థింక్ ఇది వెరీ అండర్ రేటెడ్ థీమ్. దీని గురించి ఎవడు మాట్లాడడు. సినిమాల్లో ఎవడికైనా స్నేహం కావాలో లేకపోతే ఫ్రెండ్‌షిప్ కావాలో స్నేహం గురించి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అయితే 'చిరంజీవి' గారిది 'స్నేహం కోసం' ఒక సినిమా ఉంటది. అది 'కెఎస్ రవికుమార్' తీశారు అప్పట్లో. ఆహ్, ఎక్సలెంట్ మూవీ ఆన్ ఫ్రెండ్‌షిప్. నీకు యాక్చువల్లీ ఏడుపొస్తది. ఆ సినిమా చూసాను. బట్ నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ ఇట్ ఈస్ ఎక్సలెంట్ మూవీ ఆన్ ఫ్రెండ్‌షిప్. దాని తర్వాత ఫ్రెండ్‌షిప్ మీద తీసిన ఒక మంచి సినిమా అయితే 'డార్లింగ్.' ఎందుకంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రమోహన్ కూతురికి ఒకడితో ప్రేమలో పడిందనమాట. కానీ వాళ్ళకెంత వాళ్ళకెంత కట్నం కావాలంటే ₹1,00,00,000 కట్నం కావాలి. ఆ తర్వాత ఏం చెప్తాడంటే, మా నాన్న ఈ ఇల్లంటే చాలా ఇష్టం. ఈ ఇల్లు అమ్మేస్తది. ఈ ఇల్లు మనం అమ్మేద్దాం అని చెప్పి, మాకు కావాల్సిన డబ్బులొచ్చి మేము పెళ్లి చేసుకుంటాం అని చెప్పి, దాని తర్వాత ఆ విషయం ప్రవాస్ ఎవడికి చెప్పడు. దాని తర్వాత 'ప్రభు' గానివ్వండి, 'ఆవతి ప్రసాద్' గానివ్వండి, 'ఎంఎస్ నారాయణ' కానివ్వండి, అండ్ 'శివనారాయణ' కానివ్వండి, అందరూ చంద్రమోహన్‌కి సహాయం చేయడానికి వాళ్ళందరూ దగ్గరకొస్తారనమాట. అక్కడ 'ఎంఎస్ నారాయణ' గారు ఒక డైలాగ్ చెప్తారు. సో ట్రూ. "అరే! నీ క నీ నీ జీవితంలో మంచి విషయాలు కాదురా! నీ బాధల్ని నువ్వు కష్టంలో ఉన్నప్పుడు కూడా పంచుకోవడానికి మేము సిద్ధంగుంటాంరా" అని జెప్పి, ఇది లైక్ నిజమైన ఫ్రెండ్‌షిప్‌ని చూపించిన సినిమా అంటే ఇది. అండ్ ఈ సినిమాలో నాకేది బాధేస్తదంటే ఆహ్, అంటే ఇది ఒక ఎపిసోడ్‌లో చెప్పానో చెప్పలేదో నాకు తెలీదు గానీ, తెలుగు కామెడీ అనేది వరుసగా చచ్చిపోయిందండి. దాన్ని రివైవ్ జేసే, దాన్ని మళ్ళీ ఊపిరి పోసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాకైతే ప్రస్తుతం ఎవడు కనిపించట్లేదు. రాడు గూడా. మేము ఒకరోజు అది నేనవుతది. నేను తీసే సినిమాతో. కానీ అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని నేను తెలుగు సినిమా తీసినప్పుడు మీరైతే ఏం చేయకండి. అంటే 'ధర్మవరపు', 'ఎంఎస్ నారాయణ', 'ఆవతి ప్రసాద్' వీళ్ళందరూ అంటే ఒకసారి ఐ థింక్ 'అల్లు అర్జున్' 'సైమా అవార్డ్స్‌నో' లేకపోతే 'ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌నో' జెప్పారు. ఐ థింక్ బెస్ట్ అవార్డ్ యాక్టర్ తీసుకున్నప్పుడు 'రేసుగుర్రం' సినిమాకి. ఆయనేం జెప్పారంటే, ఒక మనిషి లోటు ఆహ్, తెలిసిన తర్వాత అంటే ఒక మనిషి లోటు ఆయన లేనప్పుడు వాళ్ళని అంటే ఏంటంటే, ఒక మనిషి లేనప్పుడు లైక్ వాళ్ళ లోటు నీకర్థమవుతది. అంటే యూ విల్ అండర్‌స్టాండ్ గదా! లైక్ ఆ వాయిడ్‌ని ఫిల్ జేయనికి నువ్వు అర్థం చేసి సారీ. ఒక మనిషి విలువ వాళ్ళు లేనప్పుడు వాళ్ళు నీకు అర్థమవుతది. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. 100% నిజం. ఎన్నో సినిమాల్లో 'ధర్మవరపు' గారు, 'ఎంఎస్ నారాయణ' గారు, 'ఆవతి ప్రసాద్' గారు ఎన్నో సినిమాలు మమ్మల్ని ఎంటర్‌టైన్ చేశారు. అండ్ ఇప్పుడు వాళ్ళు లేరంటే యూ నో వాళ్ళు లేని లోటు తీర్చడానికి లిటరల్లీ ఎవరు లేరు. సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గిపోయింది. కామెడీ తగ్గిపోయింది. నవ్వుకునే క్షణాలు చాలా తగ్గిపోయింది. అంటే వాళ్ళు ఉన్నంత సేపు మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయనికి ప్రతి సినిమాలో వాళ్ళు జేసేవారు. కొంతో గొప్పో ఏ సినిమా అయినా సరే వాళ్ళు మమ్మల్ని ఎంటర్‌టైన్ జేసేవారు.
సో, నాకు చాలా బాధేసేది. ఓకే. ఎంటర్‌టైన్‌మెంట్ పేరు పెట్టి సారీ ఫ్రెండ్‌షిప్‌తో పేరు పెట్టి ఒకరి తర్వాత ఇంకొకరు మమ్మల్ని ఆహ్, యూ నో వదిలేసి ఆహ్, వదిలేసి వెళ్ళిపోయారని. సో, అది యాక్చువల్లీ ట్విట్టర్‌లో చూసాను ఒకప్పుడు. అండ్ నాకు చాలా బాధేసేది. ఎందుకంటే అది నిజం. బట్ ఈ సినిమాలో ఫ్రెండ్‌షిప్ గోల్స్ అంటే ఈ సినిమానే. ఎందుకంటే వాళ్ళు ఎంత దూరం ఉన్నా సరే టచ్‌లో ఉండడం అండ్ ఇది చేయడం, అది చేయడం అండ్ ఇది నేను కాలేజ్‌కెళ్ళే కొద్దీ నేను ఇది అర్థం చేసుకోలేకపోయా. ఎందుకు జనాలు కీప్ ఇన్ టచ్ అంటారనేది. ఆహ్, ఫిలాసాఫికల్‌గా చెప్పడం అనేది మీకే జ్ఞాన్ చెప్పడం అనేది నేను చెప్పట్లేదు. బట్ ఆహ్, మీకిష్టం ఉండే మనుషుల్ని, మీకిష్టం ఉండే యూ నో కాలేజ్‌లో మీరు కలిసే వ్యక్తులని ప్లీజ్ అండి. నేను మిమ్మల్ని అందరిని బ్రతిమాలుతున్నా. వాళ్ళతో టచ్‌లో ఉండండి కొంతో గొప్పో. ఎందుకంటే నాకేం అర్థం కాలేదంటే ఎవడి పనాడు చూసుకుంటున్నాడు. అండ్ నువ్వు ఎంతనుకున్నా ఒకరిని కలవడానికి, లేకపోతే కలిసే ప్రయత్నం ఏదైతే ఉందో, అది చాలా అంటే చాలా రేర్‌గా ఉంటది. సో, నువ్వు టచ్‌లో ఉన్నంత అంటే నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు నాకు తెలీదండి. అంటే అదయిన తర్వాత ఎవడి దారి ఆడెళ్ళిపోతున్నాడు. సో, యాక్చువల్లీ గ్రాడ్యుయేషన్ డే మీరందరూ లాస్ట్ టైమ్ మీరందరూ కలిసుంటారు. దాని తర్వాత ఎవడి దారి ఆళ్ళెళ్ళిపోతాడు. వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలీదు. నువ్వు టచ్‌లో ఉండాలి. వాళ్ళతో మాట్లాడాలి. ఇది జేయాలి. అది చేయాలి గదా! సో, ఆ జీవితం అనేది ఆ హార్ష్ రియాలిటీ ఏదైతే ఉందో అది నేను తెలుసుకోలేకపోయా. మొన్ననే నేను తెలుసుకున్నా. అండ్ ఇప్పుడు నేను కొంచెం ఆలోచిస్తున్నా. అంటే ఎవడైనా అడిగితే "ఒరేయ్! ఏం జేస్తావురా" అంటే, "సార్ నేనొక యాక్టర్ అండ్ రైటర్‌ని. నేను సినిమాలో పని జేస్తాను. మీరేం జేస్తున్నారు?" అంటే ఒకడి మీద ఫ్లెక్సింగ్ గాదు. యాక్టింగ్ అనేది యాక్టర్ సినిమాలో పనిచేయడం అనేది ఇప్పుడు జనాలు బేసికల్లీ అడుగుతారు గదా! ఏంటి ఏం జేస్తున్నావు? అంటే బ్రతకడానికి నీకేమొచ్చు? లేకపోతే ఏం చేస్తావు అని ఒకటుంటది గదా! సో, ఇట్స్ అ అంతే. చాలా ఏం జేస్తానంటే నేను ఐటీలో పని జేస్తున్నాను, సాఫ్ట్‌వేర్‌లో పని జేస్తున్నాను, బిజినెస్‌లో పని జేస్తాను. దట్స్ వెరీ కూల్. అండ్ నువ్వేం జేస్తావంటే సినిమాలో పని జేస్తా. ఏమైనా జూసావంటే ఏం ప్రాబ్లమ్ లేదు. బట్ యాహ్! దట్స్ యాక్టర్ అనేది. సో, ఇట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇది జస్ట్ ప్రొఫెషన్. నువ్వు దాంట్లో మురిసిపోయి నేను ఇది, అది అనుకుంటే ఇంగ అంతే నువ్వు సంకనాకి పోతావు. దానికి అసలు డౌట్ లేదు. బట్ యాహ్! ఈ సినిమాల్లో నాకు తెలిసినంత వరకు నిజమైన ఫ్రెండ్‌షిప్ చూపిస్తారు. దాని తర్వాత నిజమైన ఫ్రెండ్‌షిప్ అంటే ఇంకోటుంటది. 'ప్రభాస్ అండ్ హిస్ ఫ్రెండ్స్' 'శ్రీనివాస్ రెడ్డి', 'ప్రభాస్', మొత్తం గ్రూప్ ఉంటారు గదా! అంటే ఒకడు ప్రేమని గెలిపించడానికి ఫ్రెండ్స్ అందరూ పిచ్చి పనులు చేస్తూ ఉంటారు గదా! సో, ఈ సినిమాలో అది మొత్తం చేస్తూనే ఉంటారు సినిమా మొత్తం. సో, దట్స్ ఆల్సో వెరీ ఎంటర్‌టైనింగ్. ఇంకేమైనా థీమ్ ఉంటదంటే చైల్డ్‌హుడ్ లవ్. అంటే నాకు తెలిసినంత వరకు ఇది కేవలం తెలుగు సినిమాల్లోనే జరుగుతది. నేను హాలీవుడ్‌లో ఇలాంటి సినిమా ఒక్కడు గూడా చూడలేదు. కేవలం మన తెలుగు సినిమాకే ఇది స్పెషాలిటీ. బట్ చైల్డ్‌హుడ్ లవ్ అనేది థీమ్. ఎందుకంటే సినిమా మొత్తం ఆ థీమ్ మీదనే నడుస్తూ ఉంటది. అండ్ ఇంకోటేంటంటే ఐ గెస్ జెలసీ. జెలసీ అంటే వాళ్ళిద్దరూ ఒకే అమ్మాయి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండ్ ఒక్కడికి ఫస్టు 'ప్రభాస్‌కి' జెలసీ వస్తది. దాని తర్వాత 'రిషి' గాడికి జెలసీ వస్తది. సో, వాళ్ళిద్దరూ కొట్టుకొని చేస్తూనే ఉంటారు. అంటే అమ్మాయిలకి అలాంటి అంటే ఒక ఎఫెక్ట్ ఉంటది. అరే! అది నాదిరా, కాదురా అది నాదిరా అని అందరూ కొట్టుకొని చేస్తూనే ఉంటారు కదా! సో, ఒక అమ్మాయి గురించి కొట్టుకొని చావడం అనేది ఈ సినిమాలో గూడా తెలుసుకున్నా. లేదు. అంత లేదు. బట్ యూ గెట్ ద పాయింట్ గదా! సో, యాహ్! అండ్ డైరెక్షన్‌కొచ్చేసరికి 'కరుణాకరంకి' వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఫిల్మ్స్. ఆయన ఏం సినిమాలు చేశాడంటే నిజంగా నాకు తెలీదు. నేను ఇప్పుడే చెప్పినా మీకు. 'తొలి ప్రేమ' ఓకే. ఆఫ్‌కోర్స్ అది ఐకానిక్ ఫిల్మ్. 'యువకుడు' ఇది మన యాహ్! అనుకున్నా గదా! ఇది యాహ్! మన 'సుమంత్ అండ్ భూమిక' మూవీ. ఓకే. దాని తర్వాత ఓహ్! 'వాసు' ఈయనేనా? ఓకే. 'వాసు', 'బాలు', 'హ్యాపీ', 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్', 'ఎందుకంటే ప్రేమంట', 'చిన్నదాన్ని నీ కోసం', 'తేజాలవి'. సో, యాహ్! వరుసగా అన్ని రామ్ కామ్స్. కొంత గొప్ప యాక్షన్ ఉన్నాయి. అంటే 'బాలు' ఐ రియల్లీ లైక్డ్. 'వాసు' గూడా నాకంటే 'వాసు' గూడా నాకు చాలా ఇష్టం. అండ్ 'హ్యాపీ' పాటలు బావుంటాయి.
ఓ క్లైమాక్స్‌లో ఓవర్ యాక్షన్ ఉంటది. ఉల్లాసంగా, ఉత్సాహంగా చూడడానికి ప్రయత్నం చేశాను పాండమిక్ టైమ్‌లో. కానీ నాకు అస్సలు నచ్చలేదు. బట్ రెస్ట్ ఇన్ పీస్ ఆ హీరోకి. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ 'డార్లింగ్' అండ్ దెన్ 'ఎందుకంటే ప్రేమంట' నాకు నచ్చలేదు. 'చిన్నదాని కోసం' చూడలేదు. 'తేజ ఐ లవ్ యూ' చూడలేదు. బట్ యాహ్! ఈజిలీ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఫిల్మ్స్. ఆహ్, బట్ యాహ్! నేను నేను ఈ సినిమాలో 'కరుణాకర్‌కి' డైరెక్షన్ ఇచ్చా. నేను 10 ఔట్ ఆఫ్ 10 ఇస్తా. బికాజ్ నీకు సినిమాలో ఎక్కడ బోర్ కొట్టదు. సో, ఐ వుడ్ 100 అంటే 100% గో విత్ థాట్. బట్ యాహ్! ఓకే. సో, ఇప్పుడు థాట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. రైటింగ్ ఎక్సలెంట్. డైరెక్షన్ ఎక్సలెంట్. వెరీ, వెరీ ఎంటర్‌టైనింగ్. అండ్ ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే మ్యూజిక్ అండ్ బీజీఎం బై 'జీవి ప్రకాష్ కుమార్' ఎక్సలెంట్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. 'ప్రభాస్' ఇంటర్వ్యూలో చెప్పారు. ఐ థింక్ ఆయన ఏజ్ జస్ట్ 23, 24 ఈ సినిమా చేసినప్పుడు. సో, యాహ్! ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్‌సేన్‌లీ టాలెంటెడ్ కంపోజర్స్. కం మ్యూజిక్ కంపోజర్స్ నాకు తెలిసినంత వరకు. సో, అబ్సల్యూట్‌లీ లవ్ ద సాంగ్స్. ఓహ్ మై గాడ్! ఆహ్, ఈ పాటల గురించి చెప్పాలంటే సినిమాలో 6 పాటలుంటాయి. 'హొసాహొరే' లిరిక్స్ బై ఇది ఏం జెప్పాలి అన్ని లిరిక్సు అనంత్ శ్రీరామ్ గారు రాశారు. ఒక్కడు తప్ప. ఆహ్, 'బుల్లె బుల్లె నా తింగరి బుంగే బుల్లె' దట్ ఈస్ రిటెన్ బై రామజోగయ్య శాస్త్రి గారు. బట్ యాహ్! ఈ సినిమా పాటలకొచ్చేసరికి నా ఫేవరెట్ ఆఫ్‌కోర్స్ 'నీవే'. అది ఇప్పటికి గూడా జస్ట్ ఆల్ టైమ్ బ్యాంగర్. దాని తర్వాత ఇం 'ఇంకా ఏదో' ఇంకా ఏదో ఇంకా ఏదో యాహ్! ఆ పాట గూడా చాలా బావుంటది. దాని తర్వాత 'ప్రాణమా' కూడా చాలా బావుంటది. అండ్ అంటే నాకు తెలిసినంత వరకు పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అండ్ ఈ సినిమా ఆడియో లాంచ్ ఏప్రిల్ 8న ఏప్రిల్ 8, 2010 సైబర్ గార్డెన్స్‌లో పాటలు ఆర్ మ్యూజిక్ విడుదలైంది. అండ్ యాహ్! సో, ఇందాకడ చెప్పినట్టు సినిమాలో 6 పాటలుంటాయి. నంబర్ ఫస్ట్ ఇస్ ట్రాక్ లిస్టింగ్ చదువుతున్నా. 'హొసాహొరే' ఆహ్ sung by KK Leslie Lewis, Inka Yedo, sung by Suraj Santosh and Prashantini, Nive, sung by GV Prakash Kumar, Bulle Nathingari, sung by Mallikarjun and Priya Himesh, and then number 5, Pranama, sung by Rahul Nabiyar, and then number 6, Akasam Kanapaina, sung by Benny Dayal and the chorus. Okay, yeah. బడియా! ఈ సినిమాలో పాటలైతే సూపర్ అంటే సూపర్ హిట్. ఇందాకడ చెప్పినట్టు ఎవరికైనా గుర్తుందంటే 'నీవే' అంతే. నీవే గుర్తుందంటే నీకు 'డార్లింగ్' సినిమా గుర్తొస్తది. సో, యాహ్! ఐడ్ ఐడ్ గో విత్ థాట్. అండ్ దెన్ నెక్స్ట్ కమింగ్ టు సినిమాటోగ్రఫీ ఎవడో 'ఆండ్రూస్' చేశాడు. ఆడెవడో నాకు తెలీదు గానీ, పేరెప్పుడు ఇనలేదు గానీ, మూవీ ఈస్ వెరీ, వెరీ నైస్. అంటే నీకు సినిమాలో డార్క్ కలర్స్ అనేది ఎక్కడ కనిపియదు. ఆ రామ్ కామ్ మూడ్‌ని ఎప్పుడు సినిమా చాలా బ్రైట్ కలర్స్‌తో ఉంటాయి. సో, నీకా లైక్ బ్రీజీ అండ్ లైక్ ఆ కలర్‌ఫుల్ ఫీలింగ్ వస్తది. సో, సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. డైలాగ్స్ అయితే హిల్లేరియస్. హిల్లేరియస్ అంటే హిల్లేరియస్. సినిమాలో నా ఫేవరెట్ డైలాగ్ అంటే అన్నీ బాగున్నాయిరా కానీ మనమెప్పుడురా స్విట్జర్లాండ్ ఎళ్ళాం అని జెప్పి. అరే! నా ఫేవరెట్ డైలాగ్ అది. దాని తర్వాత 'శివనారాయణ'ది ఒక డైలాగ్ ఉంటది గదా! బాబు తిన్నారా ప్రతిసారి వచ్చినప్పుడు పగలబడి నవ్వుకుంటా. ఆహ్ దాని తర్వాత 'ప్రభాస్' పిల్లోడు అంటే కాజల్ తమ్ముడిని అడుగుతాడు. "ఏమిరా క్రికెట్ ఆడదామా?" అంటే, "నేను హాఫ్ టికెట్ రా బ్లాక్ టికెట్స్‌తో ఆడను. ఆడ నలుపు జూసి ఆడు నల్లగున్నాడు కాబట్టి." అమ్మో! ఇట్స్ టూ ఫన్నీ. టూ ఫన్నీ అది. సో, యాహ్! ఇది సినిమాలో డైలాగ్స్ ఫుల్ క్రెడిట్ టు 'డార్లింగ్ స్వామి' అదే వాడి పేరు. సినిమాలో ఫైట్స్ నాకు తెలిసినంత వరకు సినిమాలో ఒక 4 ఫైట్స్ 4 ఫైట్స్ ఉంటాయి. ఫస్ట్ స్విట్జర్లాండ్‌లో జరుగుతది. నో ఐ థింక్ స్టార్టింగ్‌లో ఏదో ఒక ఫైట్ ఉంటది గదా! ఏమో నాకు సరిగ్గా గుర్తులేదు. స్విట్జర్లాండ్‌లో ఒక ఫైట్ ఉంటది. అండ్ దెన్ ఆ ఫైట్ నాకు గుర్తు. దాని తర్వాత క్లైమ్ క్లైమాక్స్‌కి ముందు ఒక ఫైట్ ఉంటది. లేదు సెకండ్ హాల్ఫ్‌లో ఒక ఫైట్ ఉంటది. ఆ తర్వాత క్లైమాక్స్ ఫైట్ ఉంటది. అండ్ యాహ్! అవే నాకు గుర్తు. ఓహో! మార్కెట్ ఫైట్ కూడా ఉంది. మార్కెట్ ఫైట్ అయితే అమ్మ! నాకు దిమ్మ తిరిగిపోయింది అది జూసి. అంటే అంతమంది వస్తారు. ముందు వాడి చెల్లెలు, దాని తర్వాత అమ్మున్నారు.
ఏమి ఏదంటే ఏమి వినిపియదు. ఆడ కత్తులు దూస్తూనే ఉంటారు, కోస్తూనే ఉంటారు. వాడికి ఆఖరికి రక్తం దూరుతది. ఆ తర్వాత ఒకడిని కోస్తే లిటరల్లీ రక్తం వాడి అమ్మ దగ్గరికెళ్ళి లిటరల్లీ ఆడ పట్టుకుంటాడు దాన్ని. ఐయామ్ లైక్ వాట్ ద హెల్ ఇస్ థిస్? నాకేమి నాకేం అర్థం కావట్లేదు. సో, ఆ పరంగా చూస్తే ఇట్ ఈస్ జస్ట్ కంప్లీట్‌లీ రిడిక్యులస్ ఫిల్మ్. సో, యాహ్! నాకు తెలిసినంత వరకు అదే. అండ్ దీని తర్వాత ఇంకేమైనా చెప్పాలంటే ఆర్ట్ డైరెక్షన్ అబ్సల్యూట్‌లీ ఎక్సలెంట్. ఆ హౌస్ సెట్టు అండ్ పాటల్లో ఐ థింక్ ఆహ్, నా నా బంగారు తల్లే అదే ఆ ప్రాసెస్‌లో లేకపోతే సారీ ఆ సెట్‌లేసే విధానంలో వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ దాని తర్వాత ఎడిటింగ్ బై కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎక్సలెంట్. ఎందుకంటే ఈ సినిమాలో పేసింగే బెస్ట్. నీకు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ నుండి ఆహ్, ఆహ్, ఫస్ట్ హాఫ్ నుండి ఆహ్ ఫస్ట్ హాఫ్ కంటే నీకు సెకండ్ హాఫ్ ఐ థింక్ ఎక్కువ బ్రీజీగా ఉంటది. బికాజ్ ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం మొత్తం ఆ స్విట్జర్లాండ్ ఎపిసోడ్ జరుగుతూ ఉంటది. సో, ఇట్స్ వెరీ ఎంటర్‌టైనింగ్. బట్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఆ ఫన్, దాని తర్వాత ఆ కామెడీ, దాని తర్వాత కాజల్ వాళ్ళ తమ్ముడు వలన అండ్ శివనారాయణ వలన నువ్వు ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటావు. అంటే నేను బల్లగుద్ది చెప్తానండి. ఈ సినిమా ఒక క్లాసిక్ అంతే. బికాజ్ నీకెక్కడా బోర్ కొట్టదు. నువ్వు ఎన్ని సార్లు చూసినా నీకు బోర్ కొట్టదు. సో, అలాంటి సినిమా ఇది. అండ్ మొన్న 'ప్రభాస్' బెస్ట్ మూవీస్ అనాలో నాకు తెలీదు గానీ, ఇట్స్ డెఫినైట్‌లీ అప్ దేర్. అండ్ 'ప్రభాస్' ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరగా తీసుకొచ్చిన ఒక సినిమా. అండ్ జస్ట్ ఆల్ రౌండ్ అంటే నువ్వు ఒక ఎంటర్‌టైనింగ్ తెలుగు సినిమా చూడాలంటే నువ్వు ఒక 2:30 గంటలు నీకు బోర్ కొడితే, అరే! మన టైమ్ పాస్‌కి ఏదో ఒకటి చేయాలిరా అని ఒకటి ఫిక్స్ అయితే నువ్వు 'డార్లింగ్' సినిమా పెట్టుకుంటే నీకు అస్సలు రిగ్రెట్‌లుండవు. సో, వెరీ బ్రీజీ, ఎంటర్‌టైనింగ్ అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ హిలేరియస్ రామ్-కామ్. సో, ఐ అబ్సల్యూట్‌లీ లవ్ థిస్ మూవీ. నేను మొన్నే సినిమా చూసానా? లేదు, పాటలు చూస్తున్నాను. నాకు సినిమా అంటే చాలా బాగా గుర్తు. సో, ఇదంతా చూసే కొద్దీ ఈ ఈ సినిమా రివ్యూ చేసే కొద్దీ నేను కొంచెం చూడాల్సిన అంటే గుర్తు చేసుకోవడానికి అది అదొచ్చింది. బట్ యాహ్! ఇంకోటి ఒక డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నా. 2020 టైమ్‌లో నేను లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పినట్టు, నేనెన్ని పాత సినిమాలు జూసి అన్ని పాత సినిమాలు జూసాను. దిస్ వాస్ వన్ ఆఫ్ దెమ్ 'డార్లింగ్.' అండ్ నాకప్పుడు తెలిసింది. అప్పటికే 10 సంవత్సరాలయింది. ఇది ఇప్పుడు ఏప్రిల్‌లో 13 సంవత్సరాలవుతది. అండ్ నాకప్పుడే తెలిసింది. అరే! 'డార్లింగ్' ఏంట్రా ఈ సినిమా ఇంత ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. నాకంత గుర్తులే. అంటే ఫస్ట్ టైమ్ జూసినప్పుడు నచ్చింది. సెకండ్ టైమ్ జూసినప్పుడు నచ్చింది. దాని తర్వాత మళ్ళీ చూడలేదు. కానీ బోర్ కొట్టి అరే! ఏదోటి ఇంకేం జేయట్లేదురా అని జెప్పి సినిమా చూడడం మొదలుపెట్టా. అప్పుడు నాకు అర్థమైంది ఈ సినిమా విలువ. అరే! ఎంత బావుందిరా! ఏజ్డ్ వెరీ వెల్ అండ్ జస్ట్ ఆల్ రౌండ్ వెరీ గుడ్ టైమ్. సో, 'ప్రభాస్' యాక్టింగ్, మ్యూజిక్, రైటింగ్, డైరెక్షన్, కామెడీ అన్ని పరంగా జూస్తే దిస్ మూవీ ఈస్ ప్యూర్ ఎంటర్‌టైనర్. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ నాకేమి ఇష్టం అంటే ఇది క్లీన్ ఫిల్మ్. మీ అందరికి తెలుసు నాకు క్లీన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. క్లీన్ అంటే ఎవ్వరు ఇబ్బంది పడే సీన్స్ లేకుండగా, ఎక్కువ రక్తపాతం లేకుండగా, ఆహ్, అంటే ఐయామ్ నాట్ సేయింగ్ దట్ ఐ డోంట్ లైక్ మూవీస్ దట్ ఒక ఎక్కువ రక్తపాతం. అంటే 'ఇంద్ర' సినిమా అంటే నాకు చాలా ఇష్టం. బట్ నేనేం చెప్తున్నానంటే, 'నువ్వు నాకు నచ్చావు', 'మన్మధుడు', 'మల్లీశ్వరి', 'అతడు' ఇలాంటి సినిమాలు నాకంటే చాలా అంటే చాలా ఇష్టం. కానీ ఎందుకంటే నువ్వు ఎన్ని సార్లు చూసినా నీకు బోర్ కొట్టదు. అండ్ ఆ ఎవర్‌గ్రీన్ కామెడీ, ఆ డైలాగ్స్ అండ్ ముఖ్యంగా అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ పేసింగ్ సూపర్. అంటే అందరు కలిసి చూడొచ్చు. అంటే యాహ్! యాహ్! అందరూ కలిసి చూడగలిగే సినిమాలు. అదే నేను జెప్తున్నా. సో, 'డార్లింగ్' ఈస్ డెఫినైట్‌లీ వన్ ఆఫ్ దెమ్. సో, టు కంక్లూడ్ నా దృష్టిలో అయితే 'డార్లింగ్' ఒక ఫుల్ ఆన్ క్లాసిక్. నువ్వు ఎన్ని సార్లు జూసినా నీకు బోర్ కొట్టదు. అండ్ ఈజిలీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ 'ప్రభాస్' అండ్ 'కరుణాకరన్.' ఈ సినిమా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ రామ్ కామ్. రొమాన్స్ ఉంటది. దాంతో సహా కామెడీ నిన్ను నవ్విస్తూనే ఉంటది సినిమా మొత్తం. అండ్ జస్ట్ ఓవరాల్ వెరీ గుడ్ టైమ్. సో, యాహ్! ఐ థింక్ దట్ ఈస్ ద రివ్యూ. మన షెడ్యూల్ జూసి, మన అవైలబిలిటీ జూసి, అన్ని పరంగా జూసి, మేము చూస్తూనే ఉంటామండి. మేబీ ఇందాకడ మేము
ట్వైస్ ఎ వీక్ చేసాం. మేబీ ఇప్పుడు వన్స్ ఎ వీక్ చేస్తాం అనుకుంటున్నాం. మేము చూస్తాం షెడ్యూల్ ఎట్లా పనిచేస్తదో. బట్ మన కెరీర్‌లో మనం ముందుకెళ్ళాలనేది ప్రయత్నం పెట్టుకొని మేబీ కొంత గొప్ప బ్రేక్‌నో లేకపోతే ఇంకేదో మనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. బట్ మిమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ చేయడానికి అండ్ ప్రతి వారం ఒక ఎపిసోడ్ రావాలనేది నా ప్రయత్నం. సో, ఆ ప్రయత్నంలో నేను చేస్తూనే ఉంటాను. సో, మరొక్కసారి ఈ వారం ఎపిసోడ్ విన్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తొందరలో కలుద్దాం ఇంకో ఒక ఎపిసోడ్‌తో. ఏ సినిమాతో వస్తానో నాకు సరిగ్గా తెలీదు. కానీ ఖచ్చితంగా చూసి కొంచెం రిసర్చ్ చేసి మళ్ళీ మీ ముందుకొస్తాను. సో, వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్ అండ్ హావ్ ఎ ఫాంటాస్టిక్ వీకెండ్ అండ్ విల్ సీ యూ ఆల్ వెరీ, వెరీ సూన్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.